హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న మనకి ఇండియాలో పోకో X5 Pro అయితే లాంచ్ చేశారు. సో ఈ రోజు వీడియోలో ఈ ఫోన్ స్పెక్స్ ఏంటి, ఏ ప్రైస్లో వస్తుంది, అసలు వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి ఫోన్ కొనొచ్చా లేదా అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్స్ చూసామంటే ఇది మీకు 6.67 ఇంచ్ X Infinity AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. ఈ డిస్ప్లే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ తోడు వస్తుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇది 10-bit డిస్ప్లే. అండ్ ఇక ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ తోడు వస్తుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ అయితే ఉంటుంది. కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది మీకు 5G ఫోన్ 7 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ తోడు వస్తుంది. స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. అండ్ IR బ్లాస్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ లో మీకు SD కార్డ్ ఎక్స్పాన్షన్ స్లాట్ అయితే ఉండదు. ఓన్లీ మీరు 2 సిమ్ కార్డులు మాత్రమే వేసుకోగలరు, మెమరీ కార్డ్ అయితే వేసుకోలేరు. ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెక్స్ అయితే. అండ్ ఇక ఈ ఫోన్ ప్రైస్ చూసామంటే బేస్ వేరియంట్ ఇది మీకు 6GB ప్లస్ 128GB తోడు వస్తుంది. SD కార్డ్ స్లాట్ ఉండదు కాబట్టి స్టార్టింగ్ మోడల్లో మీకు స్టోరేజ్ అయితే 128GB అయితే ఇచ్చారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 22,999 అయితే ఉంటుంది. అంటే ₹1 తక్కువ 23,000 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ టాప్ ఎండ్ మోడల్ 8+ 256GB ప్రైస్ వచ్చేసరికి 24,999, అంటే ₹1 తక్కువ 25,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఫస్ట్ సెల్లో మీకు ICICI క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీకు రెండింటి మీద 2,000 రూపాయల ఆఫర్ అయితే వస్తుంది. ఎఫెక్టివ్ ప్రైస్ మీకు బేస్ వేరియంట్ వచ్చేసరికి 21,000 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ టాప్ ఎండ్ మోడల్ వచ్చేసరికి 23,000 రూపీస్కి అయితే వస్తుంది. ఓవరాల్ గా ఆ ప్రైస్ కి విత్ కార్డ్ ఆఫర్ చూసుకున్నా, వితౌట్ కార్డ్ ఆఫర్ చూసుకున్నా, బేస్ మోడల్ అయితే మాత్రం 23,000 రూపీస్కి చూసుకున్నా, 21,000కి చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్లో మీకు ప్రతిదీ కూడా టిక్ చేస్తుంది. ఆన్ పేపర్ స్పెక్స్ చూసామంటే మీకు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ ఫోన్ అయితే టిక్ చేస్తుంది. అండ్ ప్రైస్ కూడా మరి మీకు అంత ఎక్కువ ప్రైజింగ్ లాగా కూడా ఏమనిపించట్లేదు. ఈ ఫోన్లో ఉన్న స్పెక్స్కి పర్ఫెక్ట్ ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చు. 23,000 అయినా 21,000 అయినా కానీ ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మీరు కొన్ని రోజులు ఒక 2 నెలలు ఆగారంటే కార్డ్ ఆఫర్ లేకుండానే ఆటోమేటిక్ ఈ ఫోన్ ప్రైస్ మీకు 20,000 రూపీస్ 21,000 రూపీస్కి అయితే వస్తుంది. సో ప్రజెంట్ కొత్త ఫోన్ కాబట్టి 23,000 రూపీస్ కార్డ్ ఆఫర్ లేకుండా అయితే అమ్ముతారు. ఒక 2-3 నెలలు ఆగారంటే ఆటోమేటిక్గా ఇంకా ఈ ఫోన్ ప్రైస్ అయితే ఇంకా తగ్గుతుంది. అప్పుడు ఇంకా వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. అండ్ ఈ ఫోన్లో ఎవరికైతే 8GB ర్యామ్ మోడల్ కావాలనుకుంటారో వాళ్ళకు కూడా 25,000 రూపీస్ అనేది ఈ ఫోన్కి ఓకే పెట్టచ్చు. 8GB ర్యామ్ కావాలనుకున్న వాళ్ళు 25,000 రూపీస్ ఈ ఫోన్కి పెట్టచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ అదే ప్రైస్లో దీనికి కాంపిటీషన్ వచ్చేసరికి సేమ్ ఇంచుమించుగా ఇదే స్పెక్స్ తోటి iQOO Z6 Pro ఉంటుంది. iQOO Z6 Pro కూడా సేమ్ ఇదే ప్రైస్లో వస్తుంది, 23,000 అండ్ 25,000. సో ఎవరికైతే పోకో నుంచి ఫోన్ వద్దనుకుంటారు, కొంతమంది పోకో అండ్ రెడ్మీ ఫోన్స్ తీసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు iQOO Z6 Pro కూడా తీసుకోవచ్చు. ఈ రెండు ఇంచుమించు మీకు సేమ్ స్పెక్స్ తోటి వస్తుంది. ఒక కెమెరా డిపార్ట్మెంట్లోనే మీకు కొద్దిగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మిగతా అన్ని స్పెక్స్ కూడా సేమ్ ఐడెంటికల్ అని చెప్పట్లేదు, ఇంచుమించుగా ఒకటే స్పెక్స్ తోటి వస్తాయి అండ్ ఒకటే ప్రైస్ సెగ్మెంట్లో వస్తాయి. కాబట్టి సేమ్ 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఈ రెండిట్లో ఏ ఫోన్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. రెండు కూడా మంచి ఫోన్సే. నా సజెషన్ ఏంటంటే ఈ రెండిట్లో ఏ ఫోన్ తక్కువ ప్రైస్కి వస్తే ఆ ఫోన్ తీసుకోండి మీరు కొనేటప్పుడు. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.